డియర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఫ్లోర్ లెంత్ సల్వార్ సూట్స్ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూమ్ కని. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫ్లోర్ లెంత్ అనార్కలీస్ని చూడడానికి వచ్చేసామండి. సో మ్యానిక్విన్ కేసింది కాబట్టి డెఫినెట్గా కొంచెం ఫ్లోర్ లెంత్ కంటే పైకి అనిపిస్తూ ఉంటుంది. కానీ నార్మల్గా అయితే కనుక ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లాంగ్ లెంత్ అండ్ ఫ్లోర్ లెంత్ సూట్స్ అండి. మరి వాటిలోని పీసెస్ని బెస్ట్ పీసెస్ని చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీని కలర్ కూడా వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ లాగా ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ కలర్ లాగా కనిపిస్తుంది. అండ్ దీని మీదకి ఏంటంటే మనకి వైట్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ అంతా కూడా ఇచ్చేసారనమాట. అటు స్టోన్ వర్క్ కూడా కనిపిస్తుంది, అలాగే కట్ వర్క్ ప్యాచెస్ కూడా మనకి నెక్ దగ్గర అంతా కూడా చూడొచ్చు. నెక్ అండ్ బస్ట్ పార్ట్ లో చూస్తూ ఉంటే మనకి మాక్సిమం అదే కనిపిస్తూ ఉంటుందండి. అది కాకుండా కొంచెం డార్క్ బ్రిక్ కలర్ షేడ్ తోటి ఒక ఉలెన్ థ్రెడ్ ని తీసుకొని మనకి ఇదంతా కూడా వర్క్ లాగా ఇచ్చేసారనమాట. దీని స్లీవ్స్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. 3 పోర్షన్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మనకి నార్మల్ షిఫాన్ లోనే వచ్చేసిందండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీదనే మనకి ఉలెన్ థ్రెడ్ తోటి వర్క్ అంతా కూడా ఇచ్చేసారనమాట. తర్వాత వచ్చేసి సెమీ వెల్వెట్ లాంటి పోర్షన్ తీసుకున్నారు. దాంతో ఇంకొక బార్డర్ లాగా ఇచ్చేసి కంప్లీట్గా కిందకి వచ్చేసరికల్లా మళ్ళీ అగైన్ నెట్టెడ్ ప్యాటర్న్ తీసుకొని దీని మీదనే మనకి ఇలాంటి ప్యాచెస్ ఇచ్చేసారండి సిల్వర్ షేడ్లో. సో త్రూ అవుట్గా మనకి కాంట్రాస్ట్ అంతా కూడా బాగా మెయింటైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ దీని బాటంలో కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇది రెగ్యులర్ బాటమ్స్లా కాకుండా ప్యారలల్ ప్యాంట్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఈ ప్యాంట్స్ అన్నింటినీ కూడా సల్వార్ సూట్స్ లాగా అంటే పంజాబీ సూట్స్ లాగా లేదంటే చుడిదార్స్ లాగా కాకుండా ప్యారలల్ ప్యాంట్ లాగా డిజైన్ చేశారు. టాప్లో ఏవైతే మనకి బార్డర్స్ ఇచ్చారో అవే బార్డర్స్ని మనకి బాటంలో కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తూ ఉంటే కనుక నైస్ ప్యారెట్ గ్రీన్ అండి. న్యాన్ కలర్స్ లో ఇదొక బెస్ట్ కలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దానికి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారండి. హై నెక్ ఇచ్చారనమాట, కాలర్ నెక్ లా ఇచ్చారు. అండ్ కాలర్ మొత్తానికి అలాగే నెక్ కూడా కొంచెం మనకి నెక్ ఎక్కడి వరకు అయితే ఇచ్చారో ఆల్మోస్ట్ బెల్లీ దాకా ఇచ్చారు కదా. ఇదంతా కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ తోనే కనిపిస్తూ ఉంటుంది. హనీ కలర్ స్టోన్ అండ్ వైట్ కలర్ 2 కలర్ స్టోన్స్ తోటి మనకి ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తుంది. బేస్ అంతా కూడా బ్లాక్ ఇచ్చేసారనమాట. యోక్ పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ లా ఇచ్చారు. సైడ్స్ అంతా కూడా ఈ ఆల్రెడీ వర్క్ ఉన్నదే ఇచ్చారనమాట. అంటే బ్రొకేడ్ వర్క్ ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. దానిలోనే మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్స్ లాగా అక్కడక్కడ ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. తర్వాత ఇంకొక ప్యాచ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బేస్ అంతా కూడా రా సిల్క్ తీసుకున్నారండి, పింక్ కలర్. దాని మీద ఈ బ్లాక్ థ్రెడ్ వర్క్ తోటి ఆరీ వర్క్ అంటూ ఉంటాం కదా మనకు అట్లా ఇచ్చారు. అలాగే చిన్న చిన్న కర్దానా బీడ్స్ కూడా బ్లాక్ కలర్ లో ఇచ్చేసారండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టాప్ అనమాట. టాప్ లో పైన పార్ట్ అంతా అట్లా ఇస్తే కిందకి వచ్చేసరికల్లా బ్లాక్ ఫైన్ వెల్వెట్ ని తీసుకున్నారండి. దాంతో మనకి ఓన్లీ బార్డర్ లాగా డిజైన్ చేశారనమాట. కాంట్రాస్ట్ గా ఏంటంటే పింక్ కలర్ మనకి దుపట్టాని డిజైన్ చేశారు. దీనిలో కూడా ఏంటంటే రా సిల్క్ బ్లాక్ కలర్ బార్డర్స్ ఇచ్చేసేసి 4 వైపులా కూడా మనకి టాజల్స్ అనేవి ఇచ్చేసారండి దుపట్టాస్ లో. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనం ఎన్నోసార్లు చూసుంటాము. ఇలాంటి క్రీమ్ కలర్కి రెడ్ కలర్ అయితే కనుక పర్ఫెక్ట్గా వెడ్డింగ్ టైంలో అయితే కనుక బ్యూటిఫుల్గా ఉంటుందండి. స్లీవ్స్ నుంచి చెప్పుకుంటే కనుక స్లీవ్స్లో కూడా మనకి బార్డర్స్ లాగా 2 ఫ్యాన్సీ బార్డర్స్ యూజ్ చేశారు. మధ్యలో కాంట్రాస్ట్ కలర్లో బ్లూ కలర్లో తీసుకున్నారండి. మిగతా అంతా కూడా ఒక ప్యాచ్ మనం చూడొచ్చు. ఈ స్లీవ్ దగ్గర కూడా మనం ఇక్కడ ఒక ప్యాచ్ అనేది చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా కట్ వర్క్ ప్యాచ్, దాని మీదంతా కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్ అండ్ కర్దానా బీడ్స్ తోటి మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. నౌ కమింగ్ టు నెక్. నెక్ అంటే కనుక మనకి ఆల్మోస్ట్ యోక్ పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. దీని మీదనే వర్క్ అంతా కూడా ఇచ్చారండి. కర్దానా బీడ్స్ తోటి అవుట్ లైనింగ్ లాగా ఇచ్చేసి గోల్డ్ థ్రెడ్ వర్క్, దానిలోనే వైట్ స్టోన్స్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుంది. చక్కగా డీప్ యూ నెక్ ఇచ్చేసారనమాట. నెక్ దగ్గర మొత్తం కూడా మనకి ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం త్రూ అవుట్ గా వర్క్ అనేది ఇస్తూ ఉన్నారు. అండ్ ఈ రెండింటికి డిమార్కేషన్ లాగా మనం చూస్తూ ఉంటే కనుక ఒక చిన్న బార్డర్ లాంటిది కూడా కట్ వర్క్ బార్డర్ ని కూడా ఇక్కడ రన్ చేసినట్టు మనం చూడొచ్చు. మిగతా అంతా కూడా కలీస్ అంతా కూడా మనకి సింపుల్ గా ఇచ్చేసారు. లోపల సాటిన్ లైనింగ్ ఇచ్చారండి. కమింగ్ టు బార్డర్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక 3 డిఫరెంట్ బార్డర్స్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఒక బార్డర్ అంతా కూడా ఏంటంటే మనకి నేవీ బ్లూ బార్డర్ తీసుకొని దాని మీద కట్ వర్క్ గోల్డ్ కలర్ తోటి ఒక బార్డర్ ఇచ్చేసారు. మరో బార్డర్ తీసుకుంటే కనుక యోక్ లో ఏదైతే రెడ్ కలర్ మనకి ఫైన్ వెల్వెట్ యూజ్ చేశారో అదే వెల్వెట్ ని చాలా హెవీ బార్డర్ లాగా తీసుకున్నారు, చాలా పెద్ద బార్డర్ లాగా తీసుకున్నారు. దీని మీద కూడా మనకి ఏంటంటే స్లీవ్స్ లో ఎలాంటి వర్క్ అయితే యూజ్ చేశారో అలాంటి మోటివ్స్ ని దీనిలో కూడా ఇవ్వడం అనేది మనం చూడొచ్చండి. ఈ బార్డర్ లో అట్లా ఇచ్చేసారు. అండ్ పైనకి చూస్తూ ఉంటే కనుక అటు ఇటు ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చేసి స్లీవ్స్ లో మనం లాస్ట్ చూసాం కదా యాజ్ ఇట్ ఈస్ గా అదే బార్డర్ ని ఇక్కడ కూడా పెట్టినట్టు మనం చూడొచ్చు అనమాట. అండ్ దుపట్టా దగ్గరికి తీసుకుంటే కనుక
ఫైన్గా ఉండే సాఫ్ట్ నెట్ని తీసుకున్నారండి. దానికి వచ్చేసి మనకి ఆల్ 4 సైడ్స్ రెడ్ కలర్ వెల్వెట్ ఇచ్చేసేసి దాని మీద కట్ వర్క్ బార్డర్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో దుపట్టా కూడా మనకి ఏంటంటే ఏదో సెపరేట్గా మోస్తున్నాము అన్న ఫీలింగ్ లేకుండా సాఫ్ట్ నెట్ ఫైన్గా ఉన్నది తీసుకున్నారు కాబట్టి మనకి లైట్ వెయిట్లోనే ఉంటుంది. ఇలా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. పెళ్ళిళ్ళకి దానికి వెళ్ళాలి అంటే గ్రాండ్గా కాదు, కలర్ కాంబినేషన్ తోటే మనకి ఏంటంటే ఎలిగెంట్ లుక్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న మోడల్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారండి. నేవీ బ్లూలోని ఇది ఒక కొంచెం లైట్ షేడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనిలోని హైలైట్ పార్ట్ ఏంటి అంటే నెక్ దగ్గర కనుక చూస్తూ ఉంటే ఈ నెక్ లైన్ అంతా కూడా కర్దానా బీడ్స్ తోటి మనకి బార్డర్ లాగా ఇచ్చేసారు. ఓన్లీ బీడ్స్ తోటే బార్డర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే నెట్టెడ్ ప్యాటర్నే ఇచ్చేసారండి. నెట్టెడ్ ప్యాచ్ లాగా ఇచ్చారనమాట. సో స్టైలిష్గాను కనిపిస్తూ ఉంటుంది. దాని కిందంతా కూడా మనకి ఏంటంటే వెల్వెట్ తీసుకున్నారు. సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్గా వెల్వెట్ లాగా తీసుకున్నారు అనమాట. దీని మీద అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ జరీ వర్క్, జర్దోజీ వర్క్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనకి నక్షీట్ కూడా ఎక్కువగా తీసుకున్నారు. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటే కనుక మనకి చిన్న చిన్న షిమ్మర్ లాగా గోటా పత్తిల్ని తీసేసుకొని ఈ ప్యాటర్న్లో మనకి డిజైన్ చేశారండి. దీని ఏంటంటే కిందకి ఇట్లా డ్రాప్ అవుతున్నట్టుగా ఒక డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. నెక్ బాడీ పార్ట్ అంతా చూస్తూ ఉంటే మరి కిందంతా ఫ్లేర్ అంతా ఎలా వచ్చింది అంటే దీనిలోనే మనకి సాఫ్ట్ నెట్ తీసుకున్నారండి. చాలా పెద్ద గేరా లాంటిది ఇచ్చేసారనమాట. ఇంకా బార్డర్స్ దగ్గరకు వస్తూ ఉంటే అటు ఇటు వెల్వెట్ బార్డర్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా సీక్వెన్స్తో ఉన్న గోల్డ్ బార్డర్స్ అనేవి ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి రిచ్ లుక్ కూడా ఇస్తుంది అనమాట. దీని దుపట్టా దగ్గరకు వస్తే కనుక సాఫ్ట్ నెట్టే తీసుకున్నారు. దీనిలో కూడా ఏంటంటే ఆల్ 4 సైడ్స్ గోటాపత్తి స్టైల్లో ఉండే బార్డర్ని అన్ని 4 సైడ్స్ మనకి ఇచ్చేసారనమాట. టాజల్స్ ఓన్లీ 4 సైడ్స్ ఎడ్జెస్ట్కి మాత్రమే కాకుండా ఒక సైడ్ అంతా కూడా ఇలాగ ఫాలో అవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయండి టాజల్స్. సో ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవే కాకుండా ఇంకా బోల్డెన్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అనార్కలీస్ ఉన్నాయి, అలాగే స్ట్రైట్ ఫిట్స్లో కూడా మనకి బోల్డెన్ వెరైటీస్ ఉన్నాయి. వాటిలోని మోడల్స్ కానీ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. ఇదంతా వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారనమాట. స్లీవ్స్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్లో కనిపిస్తున్నాయి. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా ప్లెయిన్గా ఉందండి డ్రెస్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే. కాకపోతే దీనిలో ఏంటంటే వైట్ కలర్ స్టోన్స్ యూజ్ చేశారనమాట. నెక్ దగ్గర కానీ స్లీవ్స్ కానీ వైట్ కలర్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేశారు. ఇంకా ఏ విధమైన వర్క్ని ఎక్కువగా ఇవ్వలేదన్నమాట. కాకపోతే పైనుంచి అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనకి ఏంటంటే ఈ కలీస్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే కనుక బ్యాక్ నెక్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ టాజల్స్ కూడా చాలా డిఫరెంట్గా క్రిస్టల్స్ లాంటివి ఇచ్చేయడం జరిగిందండి. అండ్ బార్డర్స్ చూస్తూ ఉంటే బార్డర్స్లో కూడా ఏంటంటే ఒక షిమ్మర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు సిల్వర్ కలర్లో. పైన కూడా మనకి ఏంటంటే ఈ స్టోన్స్ని అంటే చిన్న చిన్న స్టోన్ నుంచి పెద్ద స్టోన్స్ వరకు 4 డిఫరెంట్ సైజెస్లో ఉండే స్టోన్స్ తోటి మనకి బార్డర్స్ లాగా డిజైన్ చేశారనమాట. దీనికి వచ్చేసి దుపట్టాను తీసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం కాంట్రాస్ట్గా అంటే లైట్ షేడ్లో తీసుకున్నారు. దీన్ని కూడా డై చేయించుకొని మనం 3 డిఫరెంట్ షేడ్స్లో తీసుకోవచ్చు అనమాట. లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్ వరకు అయ్యేలాగా కూడా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే హెవీగా ఇచ్చేసారండి. దీనిలో కూడా ఈ స్టిక్కర్స్ ఏవైతే యూజ్ చేశారో స్టోన్ స్టిక్కర్స్ అవి కూడా మనకి హెవీగా ఇచ్చేసారు. అండ్ బ్యాకింగ్ అంతా కూడా సాటిన్ తోటి ఇచ్చారనమాట. హెవీగా ఉండే సాటిన్ తోటి ఇచ్చేయడం వల్ల ఏంటంటే మనకి కాంట్రాస్ట్ అనేది చాలా చక్కగా మెయింటైన్ అవుతుంది. ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా కలర్ మైల్డ్గా ఉండాలి అంటే బేజ్ కలర్లో తీసుకోవాలి అంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. దీనిలో కూడా ఏంటంటే వెనకాల మరీ డీప్ నెక్ లా కాకుండా నార్మల్ నెక్ లాగా ఇచ్చేసారనమాట. వెనకాలంతా కూడా మనకి ఇదే హెవీగా వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. ట్యాజిల్స్ ఏమో మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. ఇక ఫ్రంట్ నెక్ దగ్గరికి వస్తే కనుక ఫ్రంట్ నెక్లో నెట్టెడ్ లేస్ లాంటిది ఇచ్చేసి దాని మీదనే మనకి ఈ థ్రెడ్ వర్క్ కానీ లేదంటే స్టోన్ వర్క్ కానీ ఇదంతా కూడా హైలైట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి అలా ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి గోటాపత్తి అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అండ్ పింక్ కలర్ని మనకి ఏంటంటే ఆల్టర్నేట్గా ఇచ్చేసి ఇలా హెవీగా ఇచ్చారనమాట. స్లీవ్స్ కూడా మనకి హెవీగా వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ త్రూ అవుట్గా. అండ్ మిగతా అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసేసి ఓన్లీ బార్డర్స్ దగ్గర మాత్రమే పింక్ వెల్వెట్ యూజ్ చేశారండి. ఒక లైన్ అంతా కూడా మనకి గోటా వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ వెల్వెట్ తోటే మనకి డిజైన్ చేశారనమాట. దీనికి మనం యాజ్ ఇట్ ఈస్గా ఉండే పింక్ కలర్ని బాటమ్గా కూడా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఫ్లోర్ లెంత్ కాబట్టి మనకి ఎలాగో తెలియదు కాబట్టి రన్నింగ్ కలర్లో బాటమ్ వేసేసుకొని కొంచెం సేమ్ రన్నింగ్ కలర్లోనే దుపట్టా తీసుకొని కాంట్రాస్ట్గా ఈ బార్డర్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఈ
ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక ఆల్రెడీ మనం చూసిన కాంబినేషన్ ఏనండి, పింక్ అండ్ గ్రీన్ కలర్. కాకపోతే దీనిలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం తీసుకున్న గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వల్ల మనకి ఏంటంటే డ్రెస్కి లుక్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది టోటల్గా. దీనిలో ఏంటంటే అక్కడక్కడ మాత్రమే మనకి ఈ ప్యారెట్ గ్రీన్ అంటే నియాన్ గ్రీన్ కలర్ని ఎక్కువగా ఇచ్చేసి మధ్యలో వచ్చేసి కొంచెం మైల్డ్గా ఉండడానికి బేజ్ కలర్ నెట్ యూస్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్లో మనకి కలీజ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక నెక్ పార్ట్ దగ్గరకు వస్తే కనుక రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీని మీద కూడా మనకి స్టోన్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ అండ్ కర్దానా బీడ్స్ని ఎక్కువగా యూజ్ చేసి మనకి ఈ బస్ట్ ప్యాటర్న్ అంతా బస్టియర్ అంతా కూడా అట్లాగా మనకి డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గర నుంచి షోల్డర్ నుంచి స్లీవ్స్ కనుక కట్ మనం చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారండి. ఒక పింక్ కలర్ తీసుకున్నారు. దీనికి కావాలి అనుకుంటే మనం స్లీవ్స్ అటాచ్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుంది. లేదు స్లీవ్లెస్ ప్రిఫర్ చేస్తారు అంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. ఇంకా కమింగ్ టు బ్యాక్ నెక్ దగ్గరకు వస్తే కనుక చాలా డీప్గా బ్యాక్ అనేది ఇచ్చేసారండి. సో చాలా ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్ళాలి అనుకుంటే మనం సింపుల్గా ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనం టాజల్స్ని చూస్తుంటే చాలా సింపుల్గా ఇచ్చేసారు. ఎందుకంటే దీని వర్క్ అంతా కూడా చాలా హెవీగా కనిపిస్తుంది కాబట్టి టాజల్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి మైల్డ్గా ఇచ్చేసారు అనమాట. ఇంకా దుపట్టా దగ్గరకు వస్తే మనకి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి, గ్రీన్ కలర్లోనే తీసుకున్నారు అనమాట. కమింగ్ టు బార్డర్స్ దగ్గరకు వస్తే కనుక మనకి రా సిల్క్లోనే గ్రీన్ అండ్ పింక్ కలర్స్లో కనిపిస్తుంది. మధ్యలో ఒక గోటాపత్తి బార్డర్ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ డ్రెస్లో కనుక మనం చూస్తూ ఉంటే ఇందాక చూసినట్టుగానే కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఓన్లీ యోక్ దగ్గర మాత్రమే వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా యూజ్ చేశారనమాట. అండ్ ఫ్రంట్ నెక్ తీసుకున్నా మనకి బ్యాక్ నెక్ తీసుకున్నా కూడా మనకి యోక్ దగ్గర మాత్రమే హెవీగా వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. టాజల్స్ కూడా మనకి సింపుల్గా ఇచ్చేసారు. రన్నింగ్ కలర్లోనే దుపట్టా అండ్ మనకి బాటమ్ కూడా డిజైన్ చేశారండి. సో ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరో పింక్ కలర్లో తీసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మనకి షాకింగ్ పింక్ కలర్లో ఇచ్చారు. ఫ్రంట్ నెక్ అంతా కూడా లోపల సాటిన్ లైనింగ్ ఇచ్చేసారండి నెట్ మీదనే. దీని మీదనే మనకి రోజెస్ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ వర్క్ అంతా కూడా మనకి ఫ్రెంచ్ నాట్స్ వేసిన వర్క్ కనిపిస్తుంది. అలాగే ఇదంతా కూడా సిల్వర్ థ్రెడ్ తోటి మనకి వర్క్ కనిపిస్తుందండి. ఈ ప్యాటర్న్లో మనం తీసుకున్నాం అనమాట. అటు గోల్డ్ ఇటు సిల్వర్ రెండు కలర్స్ మిక్స్ అవునట్టుగా కనిపిస్తుంది. అండ్ దీనిలోని బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం బ్యాక్ నెక్ అని చెప్పుకోవచ్చు అండి. బ్యాక్ నెక్ అంతా కూడా మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసారనమాట. దాని మీదనే ఈ స్టోన్ వర్క్ తోటి మనకి అటు ఇటుగా ప్యాచెస్లో ఇవ్వడం వల్ల ఏంటంటే బ్యాక్ కూడా చాలా ఎలివేట్ అయ్యి ఎలిగెంట్గా కనిపిస్తుంది ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి సింపుల్గా ప్లెయిన్గా ఇచ్చేసారు నెట్ని. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా గోటాపత్తి బార్డర్స్ని కొంచెం హెవీగా ఇవ్వడం అనేది మనం చూడొచ్చు అనమాట. ఇంకా స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్లా ఇచ్చారు. మనకు కావాలనుకుంటే ఇలా ట్రాన్స్పరెంట్ ఫుల్ స్లీవ్స్ ఉంచుకోవచ్చు, లేదంటే కనుక స్లీవ్లెస్లా వేసుకోవచ్చు, లేదంటే షార్ట్ స్లీవ్స్ కావాలంటే అలా కూడా మనం పెట్టించుకోవచ్చు. దుపట్టా అండ్ బాటమ్ వచ్చేసి మనం సేమ్ రన్నింగ్ కలర్లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో కూడా బ్యూటిఫుల్ పీసెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో లాగా కనిపిస్తుంది అనమాట. ఇందులోని మోడల్ కనుక మనం చూస్తూ ఉంటే ఫ్రంట్ నెక్ వచ్చేసరికల్లా కాలర్డ్ నెక్ లాగా ఇచ్చేసారు కదా. సో నెక్ పార్ట్ అంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు, నేవీ బ్లూ తీసుకున్నారు. దీని మీదనే వర్క్ అంతా కూడా మనకి జరీ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే జర్దోజీ వర్క్ మనం చూడొచ్చు. అండ్ కర్దానా బీడ్స్ అండ్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి హైలైట్ చేసినట్టుగా మనకి ఫ్రంట్ అంతా కనిపిస్తుంది కదా. ఇక బ్యాక్ నెక్ దగ్గరికి వెళ్తే కనుక డీప్గా ఇచ్చేసారు. అండ్ కట్ వర్క్ ఎట్లా వస్తుందో మనకి ఆ టైప్ బార్డర్స్ లాగా తీసుకొని వర్క్ లాగా ఇచ్చేసారు. అంటే ఫ్రంట్లో ఎంతైతే హెవీగా కనిపిస్తూ ఉంటుందో వర్క్ మనకి బ్యాక్ నెక్లో కూడా అంతే హెవీగా వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంకా బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక ఫ్రంట్లో కానీ లేకపోతే బ్యాక్ నుంచి చూసినా కూడా బార్డర్స్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. ఒక ఫ్యాన్సీ బార్డర్ని రన్ చేస్తున్నారు గోల్డ్ కలర్ది, పక్కనే మస్టర్డ్ సన్న బార్డర్స్ ఇచ్చేసారు. అండ్ ఫైనల్గా చూస్తూ ఉంటే కనుక 3 డిఫరెంట్ పోర్షన్స్లో మనకి ఈ నేవీ బ్లూనే వెల్వెట్లో తీసుకున్నారు. అవి కాకుండా మధ్యలో మనకి ఏంటంటే హెవీగా ఉండే ప్యాచెస్ని యూజ్ చేశారనమాట. సో ఇంత హెవీగా ఉంది కాబట్టి మనకి బాటమ్ మేము వేసుకోకపోయినా కూడా ఇది ఫ్లోర్ లెంత్ కాబట్టి బాగుంటుంది. లేదు అంటే కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి రన్నింగ్ కలర్లోనే ఇచ్చారండి, నెటెడ్ దుపట్టా అనమాట. సో విత్ నేవీ బ్లూ కలర్ బార్డర్స్. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి హెవీగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. ఇదంతా వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. పైనంతా కూడా సాఫ్ట్ నెట్ ఇచ్చేసారు. లోపల కనుక మనం చూస్తూ ఉంటే కొంచెం శాంటినీ లేస్ లాగా కనిపిస్తుంది కదా. ఈ విధమైన లేసింగ్ బార్డర్ని తీసుకున్నారు. దీని మీద యాజ్ ఇట్ ఈస్గా సెల్ఫ్ వర్క్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. యోక్ పార్ట్ దగ్గరికి తీసుకుంటే కనుక లోపలంతా కూడా సీక్వెన్స్ తోటి ఇచ్చారండి. అంటే లైనింగ్ లాగానే మనకి సీక్వెన్స్ తోటి ఇచ్చారు కాబట్టి ఆ సీక్వెన్స్ అనేది ఇట్లా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పరెంట్గా నెట్ ఇచ్చారు కాబట్టి. సో దీనిలో కూడా హెవీగా మనకి స్టోన్ వర్క్ అనేది తెలుస్తుంది. మధ్య మధ్యలో స్టోన్స్ తోటే చిన్న బ్లూష్ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా నెక్ దగ్గరకు వస్తే కనుక కాలర్డ్ నెక్ ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే సింపుల్గా ఉండే థ్రెడ్ తోటి వర్క్ అనేది ఇచ్చేసారు అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ బ్యాక్ నెక్ దగ్గరికి వస్తే కనుక ఇందాకట్లాగా మనకి డీప్గా కట్గా లాగా ఇవ్వకుండా మనకి ఏంటంటే కంప్లీట్గా హై నెక్ లాగా ఇచ్చేసారు.
అండ్ ఇక్కడ కూడా మనకి స్టోన్స్ తోటే బ్రూచ్ లాగా డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. అండ్ అగైన్ థ్రెడ్ వర్క్, సింపుల్గా ఉండే థ్రెడ్ వర్క్నే మనకి కంటిన్యూ చేశారనమాట. సో ఫ్రంట్ నుంచి చూస్తున్నా, బ్యాక్ నుంచి చూస్తున్నా కూడా డ్రెస్ వచ్చేసి మంచి లుక్ అనేది తెలుస్తూ ఉంటుందండి. అండ్ దీనిలో కూడా మనకి ఏంటంటే బార్డర్స్ని కనుక చూస్తూ ఉంటే షిమ్మర్ గోల్డెన్ బార్డర్స్ తీసుకున్నారు, అలాగే ఒక సీక్వెన్స్ గోల్డెన్ బార్డర్ కూడా తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఒక ప్లెయిన్ రా సిల్క్ పింక్ కలర్లో తీసుకున్నారు అనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దగ్గరికి వస్తే కనుక మనం ఈ ప్యాటర్న్లో డ్రెస్సెస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే లైట్ యాష్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే కాంట్రాస్ట్లో మనకి ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్ని తీసుకున్నారనమాట. నెక్ అంతా చూస్తూ ఉంటే కనుక మనకి ఫ్రంట్లో ఏంటంటే కొంచెం కిందకు వచ్చేసి స్టార్ నెక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ తోటి త్రూ అవుట్ మనకి యోక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి కిందకు వచ్చేసరికల్లా ఇలా మనకి డిజైన్ లాగా ఇచ్చేసారండి. మిగతా అంతా కూడా కలీస్ అనేవి మనకి స్ప్రెడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కింద మనం బాటంలో కనుక చూస్తూ ఉంటే నేవీ బ్లూ బార్డర్స్ అటు ఇటుగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఫ్లవర్సెంట్ గ్రీన్ కలర్లోనే మనకి సీక్వెన్స్ బార్డర్ లాగా ఒకటి ఇచ్చేసారనమాట. మిగతా అంతా కూడా ఒక గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి పైన ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్న తర్వాత మనం కనుక ఇక్కడ చూస్తూ ఉంటే దీని మీదనే సెల్ఫ్గా మనకి ఈ బ్లాక్ ప్రింట్స్ అనేవి కనిపిస్తున్నాయి గోల్డ్లోనే. సో ఈ ప్యాటర్న్లో మనకి డ్రెస్ అంతా కూడా డిజైన్ చేశారండి. అండ్ దీనిలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే కనుక బ్యాక్ నెక్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. వెనకాల వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారు, కాలర్ నెక్ లాగా ఇచ్చారు. మిగతా అంతా కూడా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసేసి బటన్స్ని క్రిస్టల్స్ లాగా తీసుకున్నారండి. సో ఈ ప్యాటర్న్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మిగతా అంతా కూడా ఒక డిమార్కేషన్ లాగా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే కట్ వర్క్ బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. గెన్ విత్ నైస్ డిజైన్ అనమాట. ఇలా ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారు. దీనికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్లో అంటే నియాన్ గ్రీన్ కలర్లో మనకి బాటమ్ అండ్ దెన్ దుపట్టా కూడా అలాగే ఇచ్చేసారండి. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పార్టీ వేర్ కలర్స్లో వైట్ అండ్ బ్లాక్ ఇంపార్టెంట్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అందులో బ్లాక్ కలర్లో చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు. దీనిలో కూడా ఏంటంటే కలీస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తున్నాయండి. నైస్ డార్క్ పింక్ కలర్ వెల్వెట్ని ఒక బార్డర్ లాగా తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్ పార్ట్ దగ్గరకు వస్తే కనుక నెక్ లైన్ అంతా కూడా మనకి కర్దానా బీడ్స్ అండ్ వైట్ స్టోన్స్ తోటి మనకి నెక్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది మనకి హెవీగా కనిపిస్తూ మనకి ఈ వర్క్ అంతా కూడా చాలా హెవీగా తెలుస్తూ ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే హెవీనెస్ మనకి వెనకాల కూడా కంటిన్యూ అవుతుంది అనమాట నెక్కి. ఇక స్లీవ్స్ దగ్గరకు వస్తే కనుక స్లీవ్స్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసేసి మనకి బాటంలో అంటే కిందకి బార్డర్స్ ఏవైతే ఇచ్చారో అవే బార్డర్స్ని మనకి స్లీవ్స్ కూడా డిజైన్ చేశారు. ప్లెయిన్ బ్లాక్ కలర్ దుపట్టా ఇచ్చేసి దానికి గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే మనకి హెవీగా పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలి అంటే కూడా వస్తాయండి. అలాగే మనం ఇంకా ప్యూర్ సిల్క్స్ని పట్టు అలాగానే మనం శారీస్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం అనార్కలి స్టైల్లో కూడా డ్రెస్సెస్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు అండి. దానికి ఎగ్జాంపుల్గా మనం ఇది చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తూ ఉంటే కంప్లీట్గా మనకి డార్క్ గోల్డ్ కలర్లో మనకి ఈ విధంగా తీసుకున్నారనమాట ప్యూర్ సిల్క్ని. దీనిలో ఏంటంటే నంబర్ ఆఫ్ కలర్స్ వచ్చేసాయి. ఇంకా బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి పింక్ కలర్ బార్డర్ ఒకటి అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కలిసిన బార్డర్ ఒకటి ఇచ్చేసి మనకి ఇలా హెవీగా బార్డర్స్ని డిజైన్ చేశారు. ఇక నెక్ పార్ట్ దగ్గరికి వస్తే కనుక కాలర్ నెక్ లాగా ఇచ్చేసి దీనిలో కూడా 2-3 డిఫరెంట్ రోస్ లాగా మనకి ఈ స్టోన్ వర్క్ అనేది అలాగే బీడ్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి ఫ్రెంచ్ నోట్స్ లాగా ఇచ్చేసేసి సన్నగా ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఇంకా సైడ్స్కి అంతా కూడా చూస్తూ ఉంటే ఫ్రంట్లో నెక్ అంతా కూడా మనకి పింక్ కలర్ బేస్ ఇచ్చేసి దాని మీదనే హనీ కలర్డ్ స్టోన్స్ తోటి వర్క్ అంతా కూడా డిజైన్ చేశారు. అండ్ మధ్యలోకి వచ్చేసరికల్లా యోక్ అయిపోయింది, మిగతా డ్రెస్ అంతా కంటిన్యూ అవుతుంది అనుకునే దగ్గరికి డిమార్కేషన్ కోసం ఒక పట్టీ లాంటిది ఇవ్వడం మనం చూడొచ్చండి. ఇక బ్యాక్ నెక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారనమాట. సో ఇదేంటంటే ప్యూర్ సిల్క్ కాంబినేషన్కి నెట్ని కూడా ఇందులో యూజ్ చేసుకున్నారనమాట. ఇదంతా కూడా నెక్ అంతా కూడా మనకి ఏంటంటే బ్యూటిఫుల్గా రివీల్ అవుతున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక లేయర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే పైనంతా కూడా నెట్ ఇచ్చేసేసి అగైన్ పైపింగ్ సన్నటిది మనకి పింక్ కలర్లో ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. దీనికి కూడా కావాలంటే కాంట్రాస్ట్ కలర్ మనం బాటమ్ దుపట్టా వేసుకోవచ్చు, లేదంటే రన్నింగ్ కలర్లో వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా కావాలి అంటే కనుక ఇందాక చూసిన వాటికంటే
మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే పైన అంతా కూడా ఈ సీ గ్రీన్ అంటే ఉంటాం కదా, డార్క్ గ్రీన్ కలర్, దీనిలోనే మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దాని మీదనే వర్క్ అంతా కూడా ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ అంతా కూడా ఏంటంటే మనకి సీక్వెన్స్ని పట్టీలాగా తీసుకున్నారండి, ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారు. ఇంకా తర్వాత మనకి మధ్యలోకి వచ్చేసరికల్లా అంటే వేస్ట్కి ఎగ్జాక్ట్గా కొంచెం పైకి వచ్చేసరికల్లా కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపించేలాగా ఇచ్చారనమాట. లోపలంతా కూడా లైనింగ్ ఇవ్వకుండా మనకి నెట్నే 2 పొరలాగా ఇచ్చేసి దాని మీద అంతా కూడా స్టోన్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ కిందంతా కూడా చాలా ప్లెయిన్గా ఇచ్చేసారు. లోపల మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చేయడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి సీక్వెన్స్ గోల్డ్ అండ్ యాంటిక్ గోల్డ్ కలర్లో బార్డర్స్ ఇచ్చేసేసి మరొక బార్డర్ వచ్చేసి ఇదే సీ గ్రీన్ డార్క్ కలర్లో మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా ఒకటి ఇచ్చేసారండి బార్డర్స్ లాగా. ఇంకా స్లీవ్స్ దగ్గరికి వస్తూ ఉంటే స్లీవ్స్ కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా ఇవే డాట్స్ అక్కడక్కడ మనకి స్టోన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అగైన్ మనకి బాటంలో ఇచ్చిన బార్డర్స్ లాగానే స్లీవ్స్ కూడా మనకి డిజైన్ చేశారనమాట. వెనకాలకు వస్తే కనుక ప్లెయిన్ డీప్ యూనెక్ అనేది ఇచ్చేసారు అండ్ విత్ సింపుల్ టాజల్స్ ఈ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. ఇలా తీసుకోవచ్చు. అండ్ గ్రీన్స్లోనే మనకి హెవీగా ఉండేలాగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా నెట్ మీద మనకి చికెన్ వర్క్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక ఇదంతా కూడా గోటాపత్తి బార్డర్స్ తీసుకొని సెల్ఫ్ చెక్స్ లాగా దీనిలో ఇవ్వడం జరిగింది. నెక్లో అంతా కూడా మనకి వర్క్ అనేది బాగా తెలుస్తూ ఉంటుందండి. లోపల లైనింగ్ లాగా దీనిలో కూడా ఇందాక మనం చూసినట్టుగానే ఒక డ్రెస్కి ఎలాగైతే చూసామో దీనిలో కూడా అలాగే మనకి ఏంటంటే సీక్వెన్స్ ఇచ్చేసింది, లైనింగ్ లాగా ఇచ్చారనమాట. సో దట్ మనకి ఏంటంటే పైన నెట్ వేసాం కాబట్టి ఆ సీక్వెన్స్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. దాని మీదనే మనకి హెవీగా థ్రెడ్ వర్క్ అంతా కూడా ఇచ్చేసారండి. సో చికెన్ వర్క్కి కాంబినేషన్లో మనకి ఈ ప్యాటర్న్లో తీసుకున్నాం అనమాట. దీనిలో కూడా ఏంటంటే వైట్ స్టోన్స్ ఇచ్చారు, హనీ కలర్ కాకుండా వైట్ స్టోన్స్ అయితే చక్కగా ఎలివేట్ అవుతున్నట్టుగా ఇచ్చారు. అండ్ బ్యాక్ నెక్ కనుక మనం చూస్తూ ఉంటే బ్యాక్ నెక్ కూడా కంప్లీట్గా హై నెక్ లాగా ఇచ్చేసేసి దీనిలో ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు. ఫ్రంట్లో ఏదైతే మనకి సీక్వెన్స్ లైనింగ్ లాగా ఇచ్చారో వెనకాల అది ఇవ్వకుండా కొంచెం ప్లెయిన్గా వదిలేశారనమాట. సో మనకి ఏంటంటే చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం అటు రివీల్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లీవ్స్ దగ్గరికి వస్తే కనుక ఫుల్ స్లీవ్స్ ఇచ్చేసారు. ఫుల్ కంప్లీట్గా వర్క్ కూడా మనకు తెలుస్తూ ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి హెవీనెస్ ఉన్న వర్క్నే మనకు కావాలి అనుకుంటే కనుక పింక్ కలర్లో కూడా మనం తీసుకోవచ్చు. సో దానిలో కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏంటంటే లోపలంతా కూడా సాటిన్ లైనింగ్ ఇచ్చేసి వర్క్ అంతా కూడా కొంచెం హెవీగా ఉండేలా ఇచ్చారు. ఈ డ్రెస్లో కనుక మనం చూస్తూ ఉంటే ఫ్రంట్ నెక్ కొంచెం సింపుల్గా ఇచ్చేసి బ్యాక్ అంతా కూడా చాలా హెవీగా ఎలివేట్ అయ్యేలాగా కనిపిస్తుందండి. కలర్ మైల్డ్గా ఉన్నా కూడా మనకి దీని మీద ఉన్న డిజైన్ తోటి చాలా వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్ అగైన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మరొక గ్రీన్ అండ్ డిఫరెంట్ పింక్ కలర్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది కూడా అనార్కలి లాగానే ఇచ్చేసేసి ఆల్టర్నేట్ కలర్స్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇందులో యూజ్ చేసినట్టు మనం చూడొచ్చు అనమాట. సో ఫ్రంట్ అంతా కూడా ఒక కలీ దగ్గర మాత్రం మనకి ఏంటంటే ఈ బ్రొకెట్ డిజైన్స్లో ఉన్నది తీసుకున్నారు ఫ్యాబ్రిక్ని, మిగతా అంతా కూడా ఒక నెట్టెడ్ డిజైన్ తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి ఇలాంటి గోల్డెన్ వేవ్స్ ఉన్నవి తీసుకున్నారు అనమాట. పైనంతా కూడా ఏంటంటే ఇలాంటి గోటాపత్తినే గోల్డ్ కలర్లో తీసుకొని మనకి యోక్ అంతా కూడా డిజైన్ చేశారు. ఇంకా వెనకాల చూస్తూ ఉంటే కనుక వెనకాల కూడా మనకి డీప్ నెక్ ఇచ్చేసారనమాట. సింపుల్ టాసిల్స్ తోటి డిజైన్ చేశారు. అండ్ దీన్ని దుపట్టాను కూడా మనకు చూస్తూ ఉంటే కనుక చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ప్లెయిన్గా మనకి పింక్ కలర్లో నెక్ యూజ్ చేశారు. అలాగే బార్డర్స్ లాగా మనకు వచ్చేసరికల్లా సైడ్స్ కల్లా ఈ బ్రొకెట్ డిజైన్స్ ఏవైతే ఫ్రంట్లో మనకి వర్క్ లాగా ఇచ్చారో దాన్ని కొంచెం హెవీ బార్డర్ లాగా ఇచ్చేసి మళ్ళీ సైడ్కి మనకి ఈ గోటాపత్తి బార్డర్స్ని ఆల్ 4 సైడ్స్కి ఇచ్చేసారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం డ్రెస్సెస్ని తీసుకోవచ్చండి. సో వ్యూయర్స్ చూసారు కదా, బ్యూటిఫుల్ ఫ్లోర్ లెంత్ సల్వార్ సూట్స్ని చాలా బాగున్నాయి కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే కనుక అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూమ్కి తప్పకుండా విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్